ఏదో ఇప్పుడు ప్రభాస్ అన్న పాన్ ఇండియా హీరో అయ్యి స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీగా రాలేక పోస్ట్ పోన్ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు. కాదు బాబాయ్, డార్లింగ్ అన్న అప్పుడు హీరోగా ఎదిగేటప్పుడు పెద్ద స్టార్ హీరోకి పోటీ ఇచ్చి అది కూడా సంక్రాంతి పీక్స్ టైంలో తగ్గేదేలని హిట్ కొట్టారు బాబాయ్. అప్పుడు చిరు బాలయ్య గారు ఫామ్ లో ఉన్నప్పటికీ ప్రభాస్ అన్న 2 సినిమాలే తీసి ఎవరికి తెలియదు. అయితే వర్షన్ సినిమా టీం అంజీ లక్ష్మీ నరసింహ మూవీలు వస్తున్నాయి కదా, వాళ్ళతో మనకి ఎందుకయ్యా పెద్దోళ్ళు, ఫిబ్రవరి లవర్స్ డే రో మనకుందిగా ఆ రోజు రిలీజ్ చేద్దాంలే అని అనుకున్నారు. కానీ ఎంఎస్ రాజు గారు వినకుండా మన సినిమాలో దమ్ముందిరా అబ్బాయి అని రిలీజ్ చేసి అందరూ లెక్కలు మార్చింది వర్షం మూవీ. అయితే లవ్లీ అండ్ మాస్ ఇమేజ్ గా కూడా వర్షం మూవీ ప్రభాసనని అక్కడికో తీసుకెళ్లింది బాబాయ్. ఇక వర్షం మూవీ వేరే లెవెల్లో సంక్రాంతికి హిట్ కొట్టి తమిళంలో మగైగా, ఒడిలోలో బర్సామై డార్లింగ్ గా, హిందీలో బాగిగా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి రీమేక్ గా కే రాంప్ హిట్ అయింది అక్కడ కూడా. ఇక ప్రభాస్ అన్న ఏ టైంలో వచ్చినా సరే పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకొని పోవడంలో స్పెషలిస్ట్. మరి ప్రభాస్ అన్న ఏ మూవీలు 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాయనా.